హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రెడ్ మీడియా. జనరల్గా సొసైటీలో ఎక్కువ మంది చూసే దాంట్లో మమ్మల్ని పలానా అబ్బాయి మోసం చేశాడు అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని ధర్నా చేసే అమ్మాయిలు చూసాం. అలాగే ఈ అబ్బాయిలు మోసం చేస్తున్నారని చెప్పేసి చాలా దశాబ్దాలుగా రకరకాల బుక్స్ రాసేశారు. మోసం చేసే అబ్బాయిలు ఎలా ఉంటారని చెప్పేసి ఎన్నో ఎపిసోడ్స్ కూడా చేసేసారు. కానీ ఈ 2025లో ఎక్కువ శాతం అమ్మాయిలే మోసం చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? అంటే ఏ రిలేషన్షిప్ అయినా, అది ప్రేమికులు అయి ఉండొచ్చు, భార్యాభర్తలు అయి ఉండొచ్చు, ఈ విషయానికి సంబంధించి నిజంగా ఒక అబ్బాయిని మోసం చేసినట్లయితే మరి ఆ అమ్మాయి మీద మనం కేసు పెట్టడానికి ఉంటుందా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. జనరల్గా నాకు ఎందుకో మన న్యాయ వ్యవస్థలో అమ్మాయికి ఇచ్చిన హక్కులు, వాళ్ళకి ఇచ్చిన రైట్లు అబ్బాయిలకి ఇవ్వలేదేమో అనిపిస్తుంటుంది సార్. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎక్కువ శాతం పోలీస్ కేసులో లేకపోతే పోలీస్ వాళ్ళకి అమ్మాయి వెళ్ళి కేసు పెడుతుంది. నా పలానా వాడు పలానా విషయం చేశాడు, వాడు రాంగ్గా బిహేవ్ చేసినా, ఫోటోలు తీసినా, లేకపోతే తన ఇంటెన్షన్ లేకుండా, తనకి ఇష్టం లేకుండా ఏ పని చేసినా. ఇదే సిచ్యువేషన్ ఒక అబ్బాయికి వస్తే పరిస్థితి ఏంటి? తన కేసు పెట్టొచ్చా? తన కంప్లైంట్ అసలు పోలీసులు తీసుకుంటారా? అంటే సామాజిక పరంగా ఏంటంటే, మనకు లేడీస్ అనేవాళ్ళు అంటే ఉమెన్ కొద్దిగా సైకలాజికల్గా కావచ్చు, లేదంటే కొద్దిగా ఆర్థికంగా కావచ్చు, పూర్వకాలంలో కొద్దిగా వీక్ ఉంటుండేవాళ్ళు. సో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి, వాళ్ళని కొద్దిగా సామాజికంగా, ఆర్థికంగా, ఇంకా రకరకాలుగా వాళ్ళని వృద్ధి చెందడానికి, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో అవి కంట్రోల్ చేస్తానికి మనకు చట్టంలో వాళ్ళకి రకరకాల ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతో చాలామంది ఏమనుకుంటారంటే, చట్టాలన్నీ ఉమెన్కి ఫేవర్లో ఉన్నాయి, ఉమెన్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోర్టులో వేసేస్తే వాళ్ళే గెలుస్తారనో, లేకపోతే వాళ్ళతో పెట్టుకుంటే కోర్టు చుట్టూ తిప్పుతారనో, ఇట్లా రకరకాల మనకు ఊహాగానాలు కానీ అవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైతే జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్షిప్లను లేకపోతే ప్రేమించుకున్నారు అనుకుందాం. అనుకున్న తర్వాత అదే అబ్బాయి కనుక పట్టించుకోకపోతే, లేకపోతే పెళ్లి చేసుకోనంటే జనరల్గా అమ్మాయిలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటారు మన దగ్గర భారతదేశంలో. సో దానిపైన చర్యలు తీసుకుంటుంటారు. అట్లనే అబ్బాయిలు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పొచ్చు అనే విషయం చాలామంది తెలియదు. వీళ్ళు పోయినా అక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోరు. ఫస్ట్ ఏమని అంటే, మీరు మొగోళ్ళు కదా, దీంట్లో ఏముంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని రిజెక్షన్ చేస్తుంటారు. లవ్లో ఉన్నప్పుడు కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని మోసం చేస్తే అబ్బాయిలు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏ కారణం చేతనైనా పోలీసు వాళ్ళు తీసుకోలేదు కంప్లైంట్ అనుకుంటే దాన్ని మీరు కోర్టుకు తీసుకెళ్ళి మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పొచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది డెఫినెట్లీ ఉంది. చీటింగ్ ఈజ్ ఆల్వేస్ చీటింగ్, అది ఆడోళ్ళైనా మొగోళ్ళైనా. కొన్ని చట్టాలు ఆడోళ్ళకి మొగోళ్ళకి సమానంగా ఉన్నాయి, కొన్ని లేడీస్కి కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అంతే, కొన్ని ప్రొవిజన్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. అంటే జనరల్గా ఇది భార్యాభర్తలు దాంట్లో ఇది నడిచిందంటే ఓకే. ఇన్ కేస్ ఇఫ్ లవర్స్ అనే విషయం తీసుకుందాము అంటే, అప్పుడు ఆ అమ్మాయి ఏదైనా స్కోప్ ఉందా? జస్ట్ నాకు వాడితో ఏం సంబంధం లేదని దూరం ఇలా చెప్పడానికి కోర్టుకి కానీ పోలీసులకు కానీ? ఎందుకంటే లవర్స్ అనేది అదేమి ఒక సొసైటీలో మనం నిలుపుకున్న సొసైటీ పరంగా గుర్తించకున్నా కూడా దాంట్లో చీటింగ్ కేసు అయితే పెట్టచ్చు. ఒక రిలేషన్షిప్ అనేది మనకు భారతదేశంలో దెర్ ఇస్ నో లీగల్ బౌండింగ్. అంటే లవర్స్ అనే పదానికి కానీ, రిలేషన్షిప్లో ఉన్నామనే పదానికి కానీ కరెక్ట్ లీగల్ డెఫినేషన్ లేకున్నా కూడా దట్ ఈస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద లా. ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ రికగ్నైజ్డ్ బై ద లా, బట్ లవ్లో ఉండటం అనేది నాట్ రికగ్నైజ్డ్ బై ఇట్. కానీ దాంట్లో చీటింగ్ చేస్తే మనం కంపల్సరీ చీటింగ్ చేసినా, బెదిరించినా, థ్రెటనింగ్ చేసినా కంపల్సరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి శిక్షలు ఉంటాయి వీళ్ళకి అంత ప్రూవ్ అయితే? మనకు ఇప్పుడు 420 ఉందనుకుందాం, 420 అయితే అప్ టు 7 years వరకు జైలు శిక్ష ఉంటుంది. 384 ఉందనుకుందాం, అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంటే బెదిరించి డబ్బులు గుంజడము, బెదిరించి ప్రాపర్టీలు గుంజడము, బెదిరించి ఇంకేమైనా తీసుకుంటే వాళ్ళకు ఒక అప్ టు 3 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 406 ఉంటుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 506 ఉంటుంది. అట్లా అక్కడన్న సిచ్యువేషన్ని బట్టి మనకి ఏ సెక్షన్స్ వస్తాయో చూసి దాని మీద మనం వాళ్ళ కంప్లైంట్ రాసి వాళ్ళని కనుక వేస్తే మీకు సెక్షన్లను బట్టి అప్ టు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, సమాజంలో చాలామందికి అమ్మాయిలు మోసం చేస్తే వాళ్ళ మీద కేసు వేయచ్చు అనే విషయం చాలామందికి అవగాహన లేదు. ఫస్ట్ లేదు, రెండోది ఏంటంటే, మనోళ్ళు కొద్దిగా మగవాళ్ళు ఏంటంటే షై ఫీల్ అవుతారు. అమ్మాయి చేతిలో మోసపోయినా అంటే ఎవరైనా తక్కువ చూస్తారేమో,
అట్లా ఇంకేమైనా నామోషి చేస్తారేమో అని చాలామంది మగవాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి సాహసం చేయరు. ఇంకా చాలామంది దయార్థ హృదయం ఉంటుంది కదా, క్షమించి వదిలేసి వీళ్ళే బాధపడుతుంటారు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే చట్టాలను మీరు యాక్సెస్ చేయండి. ఫస్ట్ చట్టాలను కనుక యాక్సెస్ చేస్తే మీకు చట్టాలు పనిచేస్తున్నాయా లేవా, కంప్లైంట్ తీసుకుంటారా తీసుకోరా, అసలు వెళ్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ఎవరి కాళ్ళు ఇంట్లో కూర్చొని మేము పోతే కంప్లైంట్ తీసుకోలేదనో లేకపోతే పట్టించుకోరా అనుకోవడం తప్పు. అంటే ఇలా అమ్మాయిలు మోసం చేస్తారని విషయం మీద ఒక RX-100 ఒక సినిమా కూడా వచ్చింది. అంటే వాళ్ళు మోసం చేసి ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పేసి. అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పినట్టు 100 ఉన్నాయి, 1000లో కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పుకోలేక బయటికి రావట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మనిషి ప్రాణం కూడా పోయేంతగా ఒక రిలేషన్షిప్ అనేది ఇబ్బంది పెడుతుంది. అదర్వైజ్ కోర్టులు ఇన్ని లాలో పెట్టు ఇన్ని డిస్కషన్ మనము చేయం. బట్ ఇలాంటి రిలేషన్షిప్లో అమ్మాయి ఇలా మోసం చేస్తుంది అన్నప్పుడు నిజంగా ఒక అబ్బాయి తన ఫ్యూచర్ కూడా సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, తను కూడా ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు తనకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు జనరల్గా? ఎందుకంటే చాలామంది మీరు చెప్పినట్లు ఎవరికి చెప్పుకోకుండా తనలో తనే కుమిలిపోయి ఏదో కరిగిపోయే కొవ్వొత్తి తనే అన్నట్టు ఫీల్ అయ్యి తన ఫ్యూచర్ని పాడు చేసుకుంటాడు, స్టడీస్ పాడు చేసుకుంటాడు, తన జాబ్ అంటే కెరీర్ని పాడు చేసుకుంటాడు, తన పేరెంట్స్ తన కన్నా తల్లిదండ్రులు కూడా చాలా బాధ పెడతాడు. దీనివల్ల ఓవరాల్ నష్టం అమ్మాయి కన్నా కూడా వీడికే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీడికి కూడా కన్సల్టెన్సీ కానీ కౌన్సిలింగ్ అని ఇస్తే, లేకపోతే సెల్ఫ్ కౌన్సిలింగ్ అయి ఉండొచ్చు, లేదా తనే వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవడం అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకురావడం ఉండొచ్చు. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యి చాలామంది అబ్బాయిలు ఇంట్లో కూర్చుని ఎంత నరకం చూస్తున్నారో దానివల్ల వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఎక్కువ నరకం చూస్తున్నారు. పలానా కౌన్సిలింగ్ వల్ల వీళ్ళు హాయిగా ఉంటారు, కాస్త బయట అవుతారు అని మీరు పేరెంట్స్కి ధైర్యం ఇస్తే చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ ఉంటుంది అబ్బాయిలకి? ఫస్ట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఎనీ రిలేషన్షిప్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎనీ రిలేషన్షిప్, లవ్లో ఉండటం కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లేదా మీరు అన్నట్టు మ్యారేజ్ చేసుకోవచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, ఎనీ రిలేషన్షిప్ అయినా కూడా ఫస్ట్ ప్రధానంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రిలేషన్షిప్ కూడా శాశ్వతం కాదు. ఏ రిలేషన్షిప్ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే నువ్వు లవ్లో ఉన్నంత మాత్రాన నువ్వు జీవితాంతం బతికేస్తానే గ్యారంటీ లేదు. ఇవాళ రేపు పెళ్లి చేసుకుంటేనే అందరు కలిసి పెళ్లి చేస్తేనే గ్యారంటీ లేదు ఈ దేశంలో. ఎవరితోనో లవ్లో ఉంటే జీవితాంతం బతుకుతున్న గ్యారంటీ ఏముంది? సో ఎనీ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ కాదు. ఫస్ట్ మీరు దాన్ని అలవాటు పరచుకోండి. ఓకే, జీవితం అనే ప్రయాణంలో రకరకాల వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. వచ్చిపోయినంత మాత్రాన మనం వాళ్ళ గురించి డిప్రెషన్లోకి వెళ్ళటము, చంపాలనుకోవడం, చచ్చిపోవాలనుకోవడం లాంటి పనులు ఎప్పుడు చెయ్యొద్దు. రెండోది, ఎనీ రిలేషన్షిప్లో గొడవలు ఎప్పుడైతాయి అంటే ఏంటి అంటే ఆ రిలేషన్షిప్ అనేది అబద్ధాలతోనో మోసాలతోనో లేకపోతే ఇంకా అనెథికల్ మెథడ్స్తోనో కనుక స్టార్ట్ అయితే ఆ రిలేషన్షిప్లో కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. రిలేషన్షిప్లో జెన్యూన్గా ఉండటం అనేది 100% ఇంపార్టెంట్. జెన్యూన్ లేకుండా ఏం చేస్తారు అంటే మనోళ్ళు రిలేషన్ని తొందరగా ఏర్పరచుకున్న క్రమంలోనో లేకపోతే ఇంకేదో రకరకాల అడ్వాంటేజ్ల కోసం ఇలా అబద్ధాలు చెప్పటము, మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఏ రిలేషన్షిప్ అయితే జెన్యూన్గా బిల్డప్ అవుతుందో, ఏ రిలేషన్షిప్ అయితే అబద్ధాలు లేకుండా మోసాలు లేకుండా అది డిఫాల్ట్గా డెవలప్మెంట్ అవుతుంది చూడు, ఆ రిలేషన్షిప్ని ఎవ్వరు బ్రేకప్ చేయలేరు. వాళ్ళు బ్రేకప్ చేసుకోలేరు, ఎదుటి వ్యక్తుల వల్ల బ్రేకప్ చేయలేరు. చాలా వరకు నవేడేస్ బిఫోర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అన్నీ టెంపరీ అడ్జస్ట్మెంట్స్ కోసమే ఉంటున్నాయి. ఆ టెంపరీ అడ్జస్ట్మెంట్స్ కోసమో లేకపోతే చిన్న చిన్న అవసరాల కోసం ఏర్పడుతున్నాయి రిలేషన్షిప్లో. అది ఏర్పడ్డప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ ఎవరో ఒకరు అటాచ్మెంట్ అయిపోతున్నారు. ఒకళ్ళేమో డిటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు అటాచ్మెంట్ ఉంటుంది. ఒకళ్ళు డిటాచ్మెంట్ ఉండి ఒకళ్ళు అటాచ్మెంట్ ఉంటే రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇద్దరు డిటాచ్మెంట్ ఉన్నాయేం కాదు, ఇద్దరు అటాచ్మెంట్ ఉన్నాయేం కాదు. ఒకళ్ళు ఏదో క్యాజువల్ ఉండి గడిపేసి వెళ్ళిపోదాం లేని ఒకళ్ళు అనుకుంటారు, ఒకళ్ళేమో ఆ గడిపే క్రమంలో వీళ్ళు అటాచ్మెంట్ అయిపోయి వదులుకోలేకపోతారు. సో రిలేషన్షిప్లలో ఏది ఉన్నా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మనెంట్ కాదు. అబద్ధాల మీద మీరు రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకుంటే కంపల్సరీ క్రైమ్కి దారితీస్తుంది. కాబట్టి మీరు రిలేషన్షిప్ ఏర్పరచుకునే ముందు కానీ ఏర్పరచుకున్న తర్వాత కానీ చాలా స్పష్టతగా నీట్గా ఉండి ఆ వ్యక్తితో ఉన్నంత కాలం వాళ్ళని మంచిగా చూసుకొని మీరు మంచిగా ఎంజాయ్ చేయమని చెప్తాను నేను ఎవరినైనా. అంతే తప్ప దాన్ని ప్యానిక్ చేసుకొని దాన్ని డిప్రెషన్ కింద తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన ఎవరన్నా వెళ్ళిపోతా అంటే వాళ్ళని గౌరవించమని చెప్తాను నేను. గౌరవిస్తే మీకు గొడవ ఉండదంట. వెళ్ళిపోయే క్రమంలో కొద్దిగా గొడవలు, తర్వాత లాక్కోడాలు, పీక్కోడాలు, ఎమోషన్స్, ఏడుపులు, పెడబొబ్బలు, ఇదంతా వెరీ కామన్ థింగ్స్ నవేడేస్. కానీ దాన్ని మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళొద్దని చెప్తాను నేను.
సార్ చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ రిలేషన్షిప్ వల్ల మనం ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ ఇబ్బంది లైఫ్ లాంగ్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఏ కపుల్ అయినా సరే ఇలాంటి విషయాల్ని కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు, కౌన్సిలింగ్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. సో అలాంటి కౌన్సిలింగ్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు.